మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. తరుణోపాయం చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర్. హర హర మహాదేవ శంభో శంకర్. పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది రాణమ్మా. ఏంటి స్వామి మీరు చెప్పేది? నా చేతుల్లోనా? ఇక్కడి నుంచి కొంత దూరంలో అతి పురాతనమైన మహిమాన్వితమైన త్రిలింగ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల నట్ట నడుమ నుంచి సీతారాములు వనవాసం చేస్తూ అక్కడే బస చేశారు. అక్కడికి కొంత దూరంలో రాగిరేకు మీద గరుడ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ గరుడ యంత్రం ఉందని మా గురు పరంపర శిష్యుల ద్వారా నా వరకు తెలిసింది. ఆ రాగిరేకులో ఉన్న గరుడ యంత్రాన్ని మనం సంపాదిస్తే పాము పగను ఎదుర్కొనే శక్తి వస్తుంది రాణమ్మా. అయితే వెంటనే అక్కడికి వెళ్దాం స్వామి. అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి రాణమ్మా. చెప్పండి స్వామి. అలాగే చేస్తాను స్వామి. కానీ నీ అనుమానం నాకు అర్థమైంది. ఆ పాము నిన్ను ఏమీ చెయ్యదు. ఎలా స్వామి? నీ చేతులు చూపించు. చేతిలో గరుడ రేఖ ఉంది. ఈ పని నువ్వే చెయ్యగలవు. ఆ పాము నిన్ను ఏమీ చెయ్యలేదు. రేఖ ఉందని కాదు, నా పిల్లల కోసం నా ప్రాణాలు ఇచ్చైనా వాళ్ళని కాపాడుకుంటాను. మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి. ఎందుకు కాపాడుకోవు? నీ కన్న పేగే కదా. అంతా జగన్నాటక సూత్రధారికే ఎరుక. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఏం కావాలమ్మా? 2 మూరల మల్లెపూలు, కేజీ హల్వా కావాలి. లేకపోతే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారయ్యా? కంప్లైంట్ ఇవ్వడానికి. అవునా? సరే రండి, ఎస్ఐ గారిని కల్పిస్తాను. చూడు, అమ్మాయిని లవ్ చేయడం గొప్ప కాదు, లవ్ను ఒప్పించడం గొప్ప కాదు, ఆ లవ్ని నిలబెట్టుకోవడం గొప్ప. నిన్ను మాట నిందని ఫోన్ తీయకుండా ఉంటావా? ఫోన్ చేసి మాట్లాడరా, తను ఫీల్ అవుతుంది. సరేనా? అలా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలారా? అదేంటి మాట్లాడకుండా నువ్వు? ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు.
అరే నేను తర్వాత ఫోన్ చేస్తాను. కావేరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఫోన్ చేయొచ్చు కదా. మేడం మీ కంప్లైంట్ ఎస్ఐ గారికి చెప్పండి, నేను రాసుకుంటాను. ఎవరు సార్ ఈయన? మా ఎస్ఐ గారు పేరు కళ్యాణ్. నమస్తే సార్, నా పేరు కావేరి. నమస్తే, కూర్చోండి కావేరి గారు. ఈ కావేరికి పిచ్చి పట్టిందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఒకరికొకరు తెలియనట్టు మాట్లాడుకుంటున్నారేంటి? అసలు ఏం అర్థం కావడం లేదు. ఇంతకీ కంప్లైంట్ ఏంటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, లవ్ లెటర్ కూడా ఇచ్చాను. తను నా లవ్ లెటర్ని యాక్సెప్ట్ చేశాడు, కానీ ఆ తర్వాత కలవడం లేదు సార్. ఆ? మీరెందుకు అలా చూస్తున్నారు? రాసుకోండి. సో వాట్? నాలాంటి బ్యూటీ స్వీటీ లవ్ ఓకే చేస్తే టైం స్పెండ్ చేయాలని తెలీదా? అందుకే ఆ లవర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. ఇంతకు మీరు ప్రేమించిన అబ్బాయి పేరేంటమ్మా? కళ్యాణ్. అరే మా ఎస్ఐ గారి పేరే. నువ్వు ఆగవయ్యా. ఇప్పుడు నీకేం కావాలి? ఆ కళ్యాణ్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి సార్. వాడు దాని ముందే ఉన్నాడు కదా. ఈ కావేరి నాటకం ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. ఓకే, పట్టుకొస్తాను. ఆ తర్వాత మీరే దగ్గరుండి టైం స్పెండ్ చేయమని గట్టిగా చెప్పాలి. నువ్వు ప్రేమించిన కళ్యాణ్ అలా యాక్సెప్ట్ చేయకపోతే? ఎందుకు చేయరండి, మీరు చెప్పండి సార్. అవును సార్, రష్మిక, జాన్వీ కపూర్, తమన్నా, పూజా హెగ్డే వీళ్ళందరూ మిక్స్ చేసి కొడితే ఈఎంఐ సార్. ఆహా, ఈవిలో నీకు అంత బ్యూటీ కనిపించిందా? నాకేం కనిపించలేదే. మీకు అనిపించదులే, మీరు చెప్పండి సార్. మీరలా అంటే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు అర్థమే లేదు సార్. థ్యాంక్ యూ కానిస్టేబుల్, మీరు నాకు బాగా నచ్చారు. ఆ? అబ్బబ్బా, అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? సరే, అతన్ని నొప్పిస్తాను. ఆ తర్వాత ఏం చేయాలి? నా దగ్గరికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి. మిగతాది నేను చూసుకుంటాను. కాల్ చేయండి. లిఫ్ట్ చేయడం లేదు. సరే, వాడిని ఎక్కడికి తీసుకురావాలి? లవ్లీ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకురండి, నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. మేడం మీ లవర్ అంత అందంగా ఉంటాడా? ఏది ఒకసారి ఫోటో చూపెట్టండి. ఫోటో లేదు, తనెలా ఉంటాడో చెప్తాను. సరే, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, చెప్పండి. మహేష్ బాబులో క్యూట్నెస్, ప్రభాస్లో యాంగ్రీనెస్, అల్లు అర్జున్లో ఎవర్ గ్రీన్ గ్రేస్, ఎన్టీఆర్లో డేరింగ్నెస్. ఏయ్, చాలు చాలు చాలు, మరీ ఓవర్ అయింది. అంత లేదు. దేవుడా, అసలు ఏం జరుగుతోంది? నాకు పిచ్చి పట్టేలా ఉంది. మీరు ఆగండి సార్, అంతా బాగుంది కానీ ఏదైనా ఒక క్లూ ఇవ్వండి అమ్మా. నా లవర్ మీసం అంటే నాకు చాలా ఇష్టం. మీ లవర్ మీసంలో అంత స్పెషల్ ఏంటి మేడం? విఠలాచార్య సినిమాలో ఎన్టీఆర్ మీసంలా ఉంటుంది. నాకు భలే ఇష్టం. నీ ఓవర్ యాక్షన్ చాలు కానీ నువ్వు వెళ్ళు.
మేము వెతికి తీసుకొస్తాం. సార్, ఇంత అందమైన అమ్మాయిని లవ్ చేసి టైం ఇవ్వట్లేదంటే వాడో పెద్ద సన్నాసి, లవ్ తెలియని అప్రాసి, యూజ్లెస్ ఫెల్లో. ఏయ్! చాలు 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 చాలు, నీ తిట్ల దండకం ఇంకా ఆపు. థ్యాంక్ యూ సార్. మా ఎస్ఐ గారు ఆపకపోతే ఇంకా బండబూతులు తిట్టేవాడిని. మీరెళ్ళండి అమ్మా, మా ఎస్ఐ గారు వెతికి తీసుకొచ్చి మీకు అప్పగిస్తారు. ఎంత టైం పడుతుంది సార్? ఫోన్ చేసి చెప్తాను, బయలుదేరండి. ఓకే ఆగండి ఆగండి సార్. ఆ కళ్యాణ్ ఏం చేస్తుంటాడు మేడం? పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తుంటారు. ఏయ్! ఇంక చాలు, వెళ్ళు. మీరు ఆగండి సార్. మేడం, ఏ ఏరియా పోలీస్ స్టేషన్? 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇదే కదా మేడం? అవును, ఇదే. ఆ? అంటే మీ లవర్ ఆ, కావేరి మేడం, ఏంటి సార్? నా ప్యాంట్కి 2 జేబులున్నాయి మేడం. ఉంటే మీ మాట వినగానే నా 2 చేతులు జేబుల్లో పెట్టుకొని భీమవరం వెళ్ళి దిబ్బ రొట్టెలు తినేసి వస్తాను. బాయ్ మేడం. బాయ్ సార్. నీలి మేఘం నెమలి పింఛం రెంటికి లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే ఛ! ఒక్క ముక్క అర్థం కాలేదు. కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం పాపమునే కడగాలంటే పాశము విసురు శివ కం కం డమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం పం పం హరహరం రుద్రం తాండవం రౌద్రం హరే శివం పోలీస్ బాబుని భలే ఆట పట్టించాను. ఇంకాసేపట్లో బైక్ మీదొచ్చి, బుజ్జమ్మ నన్నెందుకిలా ఏడిపిస్తున్నా, ఐ లవ్ యూ అంటాడు. నీకు ఐ లవ్ యూ చెప్తాడని ఊహల్లో ఉన్నావా?
మీ ఇద్దరిని కలవనివ్వను. అదే నా టార్గెట్. లవర్ బాబు బయలుదేరాడో లేదో. కార్తిక చెప్పు. కళ్యాణ్, నన్నిద్దరూ ఏడిపిస్తున్నారు ఇక్కడ. త్వరగా రా కళ్యాణ్, ప్లీజ్. ఇప్పుడే వస్తున్నా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఏమైంది స్వామి? శుభం. గరుడ యంత్రాన్ని ఇక్కడే నిక్షిప్తమై ఉంది. అదెలా తెలిసింది స్వామి? ఆ గరుక్మంతుడు కాపలాగా పైనే తిరుగుతున్నాడు. మన వెంటే వచ్చి ఇక్కడే ఆగి చూస్తున్నాడు. చూడు, ఆ దివ్య దృష్టి ఇక్కడే కనిపిస్తోంది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర. ఇక్కడ తవ్వురాణమ్మ. ఆ గరుడ యంత్రం ఇక్కడే ఉంది. అంతా శ్రీరామ రక్ష స్వామి. ఇంకెందుకు ఆలస్యం? ఆ సీతారాములను స్మరించుకొని ఇక్కడే తవ్వురాణమ్మా. అలాగే స్వామి. హర హర మహాదేవ, శంభో శంకర. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. తవ్వురాణమ్మా, శంభో శంకర. హర హర మహాదేవ, 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 శంభో శంకర. హర హర మహాదేవ.
హర హర మహాదేవ్ శంభో శంకర కౌరాడమ్మ హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర రాండమ్మా నువ్వు నా దారికి అడ్డొస్తున్నావు. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర మరో 2 రోజుల్లో పౌర్ణమి వస్తోంది. ఆ పౌర్ణమిలోపు నీ పిల్లల్ని కాటేసి చంపడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్న సర్పం ఇంట్లో ప్రవేశించి కాటేస్తుంది. అయ్యో స్వామి, అంతలోపు ఈ గరుడ బంధనం ఇంటి ముందు పాతిపెట్టి ఇంటి చుట్టూ బంధనం వెయ్యాలి. అలాగే స్వామి. ఈ 48 గంటలు నా పిల్లల్ని కాపాడుకుంటాను. అదే నా కర్తవ్యం స్వామి.